శ్రీకృష్ణుడి చరిత్రలో లాస్ట్ ఎపిసోడ్లో వాసుదేవుడి కుమారుడు ప్రద్యుమ్న అలాగే మనవడు అనిరుద్ధుల చరిత్రను తెలుసుకున్నాం. అలాగే బాణాసురుడు వల్ల జరిగిన శివకేశవుల యుద్ధం గురించి కూడా తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో కృష్ణుడి చరిత్రలో విచిత్రమైన ఒక గాథను తెలుసుకుందామా? తానే శ్రీకృష్ణుణ్ణని, అసలు కృష్ణుడే దొంగ కృష్ణుడు అని ప్రచారం చేసుకున్న నకిలీ కృష్ణుడు పౌండ్రక వాసుదేవుడి విచిత్రమైన కథను, అలాగే యదువంశాన్ని నాశనం చేసిన శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడి గాథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కరుష దేశపు రాజు పౌండ్రక వాసుదేవుడు. అతని పేరు పౌండ్రకుడు. ఆయన తనను తాను విష్ణువు అవతారంగా చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ రోజుల్లో కూడా తామే దేవుళ్ల అవతారమని చాలామంది బాబాలు చెప్తూ జనాలను మోసం చేస్తున్నారు కదా. అలాంటివాడే ద్వాపర యుగంలో ఉన్న పౌండ్రక వాసుదేవుడు. తాను విష్ణు అవతారమని, తననే అందరూ పూజించాలని తన రాజ్యంలో ప్రజలను శాసించాడు. ద్వారకలో తనలాగే వేషం వేసుకుని ఒక దొంగ ఉన్నాడని శ్రీకృష్ణుణ్ణి ఈ పౌండ్రక వాసుదేవుడు దూషిస్తూ ఉండేవాడు. అచ్చం కృష్ణుళ్లాగే తలపై పింఛం, చేతిలో వేణువుతో రోజూ అలంకారం చేసుకుని సభకు పౌండ్రకుడు వచ్చేవాడు. శ్రీకృష్ణుడి వేషంలో పౌండ్రకుణ్ణి చూసి జనం నవ్వుకునేవారు. అతన్ని పౌండ్రక వాసుదేవ అని పిలిచేవారు. అచ్చం శ్రీకృష్ణుళ్లా కనిపించేందుకు వాసుదేవుడి వివరాలన్నీ పౌండ్రకుడు తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, చక్రం, కిరీటం తయారు చేయించుకొని ధరించేవాడు. శ్రీకృష్ణుడు కస్తూరి తిలకం ఎలా పెట్టుకుంటాడో అచ్చం అలాగే ఈ పౌండ్రకుడు కూడా పెట్టుకునేవాడు. అకస్మాత్తుగా చూస్తే అచ్చం శ్రీకృష్ణుళ్లాగే ఈ పౌండ్రకుడు కనిపించేవాడు. అసలు శ్రీకృష్ణుణ్ణి తానేనని, తననే పూజించాలని రోజూ సభలో శాసనాలు జారీ చేసేవాడు. అలా రోజూ అలంకరణ చేసుకుని వచ్చినా ఎవరూ తనను పూజించేవారు కాదు. ద్వారకాధీశుడి లీలలు తెలిసిన ప్రజలు పౌండ్రకుణ్ణి ఒక పిచ్చివాడిలా చూసేవారు. కొన్నాళ్లకు తనే విష్ణువు అంశ అనే భ్రమలో పౌండ్రకుడు మునిగిపోయాడు. ఆ మాయలో పడి ఒకరోజు పౌండ్రకుడు శ్రీకృష్ణుడి దగ్గరకు ఒక దూతను పంపాడు. తాను అసలు కృష్ణుణ్ణని, తనలా వేషం వేసుకుని జనాలను మోసం చేయడం మానుకోవాలని పౌండ్రకుడు ఆ వాసుదేవుడికి హెచ్చరిక పంపాడు. అలాగే ఎవరు అసలు కృష్ణుడో యుద్ధంలో తేల్చుకుందామని సవాల్ కూడా విసిరాడు. ఈ హాస్య సన్నివేశాన్ని చూసి శ్రీకృష్ణుడితో పాటు ద్వారకలో ఉన్న ప్రజలంతా నవ్వుకున్నారు. ఆ పౌండ్రకుడి కథేంటో చూద్దామని, యుద్ధానికి తాను వస్తానని పౌండ్రకుడి దూతతో శ్రీకృష్ణుడు కబురు పంపాడు. కాశీరాజ్యంలో ఒకచోట పౌండ్రకుడు తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పౌండ్రకుడి మాయలో పడిన అప్పటి కాశీరాజు కూడా నకిలీ కృష్ణుడి వైపు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంతటి కృష్ణుడు కూడా పౌండ్రకుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అచ్చం తనలాగే అలంకరణ చేసుకుని ఉన్నాడు. పొరపాటును చూస్తే పౌండ్రకుడే కృష్ణుడు అనుకునే విధంగానే అతను ఉన్నాడు. పౌండ్రకుడే కాదు, అతని రథం, సారథి, కృష్ణుడి రథానికి ఉండే 5 గుర్రాలు ఒకటి కాదు, మక్కికి మక్కి పౌండ్రకుడు కృష్ణుణ్ణి కాపీ కొట్టాడు. ఆ నకిలీ కృష్ణుడిని చూసి కృష్ణుడితో పాటు అతని సైన్యం కూడా పగలబడి నవ్వుకున్నారు. అది చూసిన పౌండ్రకుడు కృష్ణుణ్ణి చాలా రకాలుగా దూషించాడు. అప్పుడు కృష్ణుడు, ఈ సుదర్శన చక్రాన్ని భరించగలిగితే నువ్వే కృష్ణుడివని పౌండ్రకుణ్ణి అన్నాడు. అలా సుదర్శన చక్రం పౌండ్రకుడి దగ్గరకు వెళ్ళింది. ఒక్క క్షణం కూడా ఆ సుదర్శన చక్రాన్ని పౌండ్రకుడు మోయలేక కుప్పగూలిపోయాడు. విచిత్రంగా అంతలా కృష్ణుని దూషించిన పౌండ్రకుడి ఆత్మ సాక్షాత్ కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. పౌండ్రకుడికి అంత అదృష్టం ఎలా పట్టిందని కృష్ణుడి సారథి అడిగాడు. ప్రార్థనో దూషణో ఏదో రకంగా రోజూ పౌండ్రకుడు కృష్ణనామస్మరణతోనే బతికాడు. అందువల్ల అతనికి పునర్జన్మ లేకుండా విష్ణువులో ఐక్యమయ్యాడని కృష్ణుడు చెప్పాడు. తనను మించిన వారు లేరు, దైవం కన్నా నేనే గొప్ప, ఇలాంటివన్నీ అహంకారానికి సూచికలు. ఈ అహంకారమే వారిని పతనం చేస్తుందని చెప్పేందుకు పౌండ్రకుడి కథ పెద్ద ఉదాహరణ. ఈ ఘట్టాలన్నీ పూర్తయ్యే నాటికి అక్కడ పాండురాజు మాద్రి మరణం, హస్తినలో పాండవులు అడుగుపెట్టడం, పాండవులపై కౌరవుల కుట్రలు ఇవన్నీ జరిగాయి. లక్క ఇంట్లో పాండవులను కౌరవులు దహనం చేద్దామని కుట్ర చేస్తే అక్కడి నుంచి పాండవులు, కుంతి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బ్రాహ్మణ వేషాల్లో ఒక ఊర్లో తలదాచుకున్నారు. ఆ సమయంలో బకాసురుణ్ణి భీముడు సంహరించాడు. ఆ తర్వాతే ద్రౌపది స్వయంవరం జరిగింది. అక్కడ ద్రుపదుడు ఏర్పాటు చేసిన అభేద్యమైన మత్స్య యంత్రాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టాడు. ఆ సమయంలోనే ద్రౌపది స్వయంవరానికి అతిథిగా వచ్చిన బలరామకృష్ణులు పాండవులను కలిసి తమ అభయం ఇచ్చారు. వీటి తర్వాత మళ్లీ పాండవులు హస్తినకు వెళ్లారు. దుర్యోధనుడి పుత్రమోహంలో ఉన్న ధృతరాష్ట్రుడు చేయాల్సిన పాపాలన్నీ చేశాడు.
పాండవులకు రాజ్యంలో భాగం ఇవ్వాలి కనుక ఎందుకూ పనికిరాని ఖాండవ ప్రస్థాన్ని ధృతరాష్ట్రుడిచ్చాడు. కాని పాండవులకు తోడుగా నిలిచిన కృష్ణుడు ఎందుకూ పనికిరాని ఖాండవ ప్రస్థాన్నే దేవతలు కూడా అసూయపడేలా విశ్వకర్మతో ఇంద్రప్రస్థంగా నిర్మింపజేశాడు. అలా ఒక పక్క కృష్ణుడి చరిత్ర జరుగుతున్న సమయంలోనే ఇవన్నీ జరిగాయి. అప్పటికే దుర్యోధనుడికి లక్ష్మణ కుమార అనే కుమారుడు, లక్ష్మణ అనే కుమార్తె ఉన్నారు. శ్రీకృష్ణుడికి జాంబవంతికి జన్మించిన కుమారుడు సాంబుడు. ఈ సాంబుడు గురించి చెప్పుకునే ముందు అతని కథను చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని, ఈ భూమి మీద ఉన్న అసుర అంశాలన్నీ కౌరవుల వైపు నిలుస్తాయని కృష్ణుడికి తెలుసు. వారందర్నీ పాండవులు సంహరించి ధర్మ సంస్థాపన చేయాలంటే వారికి కృష్ణుడి సహాయం కావాలి. అలాగే తన యదువంశంలో కూడా అప్పటికే కలియుగ లక్షణాలు మొదలయ్యాయి. యదువంశాన్ని ఇంకెవరూ నాశనం చేయలేరు, వారిలో వారే చంపుకుని నశిస్తారని యదువంశానికి శాపముంది. అలా యదువంశంలో కూడా విపరీత స్వభావం ఉన్న వారి వంశాలు కలియుగంలోకి వెళ్లకూడదంటే వారు నాశనం కావాలి. అంటే వారిలో వారే గొడవలు పడి యదువంశం నాశనం కావాలి. అలా కావాలంటే ముసలం పుట్టాలి. అందుకనే యదువంశాన్నే నాశనం చేసే మరో యదువంశీకుడు కావాలి. అందుకే కృష్ణుడు రుద్రాంశతోనే ఒక కుమారుడు కావాలని పరమశివుడికి తపస్సు చేశాడు. పరమశివుడు తనలో ఉన్న రజోగుణంతో ఒక కుమారుడు జన్మిస్తాడని, అతను వంశనాశనానికి కారకుడవుతాడని, నీ మాట కూడా విననంత మూర్ఖుడిగా పెరుగుతాడని శివుడు కృష్ణుడికి చెప్పాడు. అలా ఒక దుర్ముహూర్తాన యదువంశాన్ని నాశనం చేసే వంశనాశకుడు జాంబవతి గర్భాన జన్మించాడు. అతనే సాంబుడు. చిన్నప్పటి నుంచి తండ్రి అయిన కృష్ణుడు కూడా లెక్క చేయకుండా మూర్ఖంగా పెరిగాడు. కాని మహావీరుడు. ద్వారకలో అతను వస్తున్నాడంటేనే భయపడేవారు. అలాంటి దుడుకు స్వభావం ఉన్నవాడు. నరకాసురుడి నుంచి కృష్ణుడు రక్షించిన 16,000 మంది భార్యల్లో చాలామందితో సాంబుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకు ఆగ్రహించిన కృష్ణుడు, ఏ అందంతో అయితే ఎగురుతున్నావో ఆ అందం పోయి కురూపిలా మారే కుష్టు వ్యాధి వస్తుందని సాంబుణ్ణి శపించాడు. మళ్లీ తండ్రి కాళ్ల మీదే పడి సాంబుడు బతిమాలుకున్నాడు. అప్పుడు సూర్యుడి ఆరాధన చేస్తే వ్యాధి తగ్గుతుందని శాప విమోచన మార్గాన్ని కృష్ణుడు చెప్పాడు. అలా చాలా కాలం పాటు సూర్యుడి తపస్సులో సాంబుడు ఉన్నాడు. సూర్యుడి తపస్సు చేసి కుష్టు వ్యాధిని తగ్గించుకున్న సాంబుడు మళ్లీ ద్వారకకు వచ్చాడు. ఇంత జరిగాక కూడా మారాడా అంటే లేదు. సాంబుడు తిరిగి ద్వారకకు వచ్చే సమయానికి అతనికో విషయం తెలిసింది. దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎప్పటినుంచో లక్ష్మణ అంటే సాంబుడికి ఇష్టం. తనను వివాహం చేసుకుందామని అనుకున్నాడు. కాని లక్ష్మణకు సాంబుడంటే ఇష్టం ఉన్నట్లు భాగవతంలో లేదు. సాంబుడు స్వయంవరం జరుగుతున్న హస్తినాపురానికి వచ్చాడు. స్వయంవరంలో నానా రభసా చేసి లక్ష్మణను బలవంతంగా ఎత్తుకొని తన రథం మీద వేగంగా వెళ్ళిపోయాడు. దుర్యోధనుడికి బలరాముడు గురువు. అతని తమ్ముడు కృష్ణుడు కుమారుడు సాంబుడు. ఇలాంటి పని సాంబుడు చేస్తాడని దుర్యోధనుడు అస్సలు ఊహించలేదు. అయినా లక్ష్మణను సాంబుడికిచ్చి చేయడం దుర్యోధనుడికి ఇష్టం లేదు కనుక సైన్యంతో వెళ్లి సాంబుడి రథాన్ని అడ్డగించాడు. అతన్ని బంధించి హస్తినాపురంలో పడేశారు. సాంబుడిని బంధించారని యదువీరులకు తెలిసింది. వారంతా హస్తినాపురంపై దాడి చేయాలని అనుకున్నారు. అయితే వారిని బలరాముడు ఆపాడు. కౌరవులు మనకు బంధువులు కనుక యుద్ధాలు వద్దని బలరాముడు అన్నాడు. తానే స్వయంగా హస్తినాపురానికి వెళ్లి దుర్యోధనుణ్ణి కలిశాడు. సాంబుడిని వదిలేయాలని దుర్యోధనుణ్ణి బలరాముడు ఆజ్ఞాపించాడు. కాని గురువు అని కూడా చూడకుండా దుర్యోధనుడు బలరాముణ్ణి నానా మాటలన్నాడు. సింహాసనం అధిష్ఠించే అర్హత లేని యదువంశీకులు తనను ఆజ్ఞాపించడానికి సిగ్గులేదా అంటూ దుర్యోధనుడు కోపంగా వెళ్ళిపోయాడు. ఆ మాటలకు బలరాముడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా తన నాగలి తీశాడు. హస్తినాపురంలో హద్దులో ఆ నాగలిని దింపి మొత్తం నగరాన్ని పెకలించాలని అనుకున్నాడు. ఒక్కసారిగా హస్తినలో భూమి కంపించింది. దుర్యోధనుడితో సహా హస్తిన ప్రజలంతా భయపడ్డారు. ఇక వేరే దారి లేక భీష్ముడు దుర్యోధనుడు అంతా కలిసి బలరాముణ్ణి వేడుకున్నారు. సాంబుడిని లక్ష్మణను బలరాముడికి అప్పగించారు. ఇప్పటికీ కూడా హస్తినాపురం ప్రాంతం భౌగోళికంగా దక్షిణం వైపు లేచి ఉత్తరం వైపు అంటే గంగా నది వైపు వంగి ఉంటుంది. ఆనాడు బలరాముడి ఆగ్రహానికి ఇదే సాక్ష్యం. ఇలా సాంబుడికి లక్ష్మణకు ద్వారకలో వివాహం జరిగింది. ఈ ఘట్టాల తర్వాతే జరాసంధ వధ, పాండవుల రాజసూయ యాగం ఇవన్నీ జరిగాయి. కృష్ణ చరిత్రలో ఆ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.